Hi guys. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:34 AM. మేము ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. గోయింగ్ టు అరుణాచలం గైస్ విత్ మై ఫ్యామిలీ. దిస్ ఇస్ అ ఫ్యామిలీ ట్రిప్. మా ట్రైన్ 5కి అయితే మా అమ్మ మమ్మల్ని 2:30కి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చింది. ఇండియన్ పేరెంట్స్. ఫైనలీ ట్రైన్ వచ్చేసింది గైస్, మేము ఎక్కేస్తున్నాం. బాయ్ బాయ్ బెజవాడ, ఐ రిటర్న్ సూన్. తొందరగా వచ్చేస్తాం మళ్ళీ. బాయ్ బాయ్ గైస్, మేము ఇప్పుడు ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్లో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:33 అయింది. మేము వెళ్ళి ఇంటికి దిగామో నేను చెప్తాను. అంతవరకు స్టేట్ చూడండి. లోపు నేను వచ్చింటాను గైస్. బాయ్ బాయ్ గైస్. మేము ఇప్పుడు కట్పాడి జంక్షన్లో ఉన్నాము. ఇప్పుడే ట్రైన్ దిగాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేషన్ అండ్ ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మేము ఎగ్జిట్ కోసం చూస్తున్నాము, దొరికేసింది. బయటకు వచ్చేసాము. మొత్తం అంతా తమిళ వాళ్ళే ఉన్నారు ఇక్కడ కట్పాడి జంక్షన్లో. చూడండి, మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. యాపిల్ మీటర్. మేము వెళ్తున్నాము వేలూరు. ఇది వేలూరు బస్ స్టాండ్ గాయస్. ఇదే మనం ఎక్కే బస్ అరుణాచలం బస్. చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా, టెంట్ లాగా. చూడండి, రెడ్గా ఎల్లోగా. కానీ ఇక్కడ గాయస్ చూడండి, వీటికి ఒక పెళ్లి పోస్టర్ అయితే ఉంది. ఇది చూడండి, క్లాస్ మాస్ కాంబినేషన్. ఇక్కడ వీళ్ళైతే పట్టీలు వేసుకున్నారు. ఈ పట్టీలో రైలు పట్టాలా అనే డౌట్ వచ్చింది నాకు. చూడండి గైస్, రూమ్కి వచ్చేసాము మేమైతే. రూమ్ చూడండి ఎంత బాగుందో. సూట్ రూమ్ తీసుకున్నాము. కాస్ట్ కూడా అంతే ఉంది. ఇప్పుడే రూమ్కి వచ్చాం గాయస్. చాలా బాగుంది రూమ్ అయితే. చూడండి మీరు కూడా. గైస్, మేమైతే రూమ్లో ఫుల్గా ఫ్రెష్ అయిపోయి గుడికి వచ్చేసాము, అరుణాచలం టెంపుల్లోకి. అరుణాచలం టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పి మేము ఫస్ట్ దర్శనంకి వచ్చేసాము. తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అప్పుడే మాది గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 10:27 అయింది. ఎప్పటికల్లా ఫినిష్ అయిద్దో నేను చెప్తాను. స్టే ట్యూన్. మధ్యలో మనం ఏమేమి చూస్తామో అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఎండ్ టైం కూడా మనం ఎన్నింటికి ఎండ్ చేస్తామో చూద్దాం. అండ్ స్టార్ట్ నౌ. గైస్, ఇది ఇంద్రలింగం మనం ఫస్ట్ చూడబోయేది. ఇలాగే మనకి దారంతా 9 లింగాలు ఉంటాయి. మనం 9 చూస్తాము. ఇది ఫస్ట్ది. మనం ఫస్ట్ లింగం చూసామండి. ఇప్పుడు అది ఇంద్రలింగం. అలా మనకి 8 లింగాలు ఉంటాయి. 8 లింగాల దగ్గర మనం ఒక్కొక్క కర్పూరం వెలిగిస్తూ ఉండాలి. ఓకే గైస్, చూసారు కదా, ఇదే మన ఫస్ట్ రూట్ మ్యాప్. ఇందులో మనం ఒక ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాం. అండ్ 1 కిలోమీటర్ అయితే మనం ఇక్కడ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెళ్ళే కొద్దీ మనకి ఇలాంటి మ్యాప్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. మనం సెకండ్ లింగంకి వచ్చేసాం గైస్. అదే అగ్నిలింగం. ఇదే సెకండ్ లింగం గైస్, అగ్నిలింగం. వెళ్తాం. దారిలో మేమైతే మామిడికాయలు తీసుకున్నాము. మామిడికాయ తీసుకున్నాము గైస్. ఉప్పు కారం వేసి ఇచ్చుకున్నాం. చాలా ఇష్టం. ఈ గిరి ప్రదక్షిణ చేసే అందరికీ కూడా ఫుడ్ కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి దారిలో చాలా కూల్ డ్రింక్స్ ఉంటాయి, తినడానికి టిఫిన్స్ ఉంటాయి, కోకోనట్ వాటర్ ఉంటుంది. అండ్ ఇటువంటి టిఫిన్ స్టాల్ మనం వెళ్ళే కొద్దీ మనకి ఇంకా వస్తూనే ఉంటాయండి ఫ్రూట్స్. చూడండి, సమాధులు కూడా ఉన్నాయి దారిలో.
మనం మూడో లింగం దగ్గరికి వచ్చేసామండి, యమలింగం. థర్డ్ మ్యాప్ ఫ్రెండ్స్. గైస్ మనం ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి వచ్చాము, ఫోర్త్ లింగం. ఇది ఎంత ఫారెస్ట్ ఏరియా కదా, మనకి దారిలో జింకలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో జింకలు, కానీ మనుషుల దగ్గరికి వెళ్తుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి అవి. మేము ఇప్పుడు హోటల్కి వచ్చామండి, పరోటా తింటున్నాను. మనం ఇప్పుడు 5వ లింగం దగ్గరికి వచ్చామండి, సూర్యలింగం అది. మనం ఇప్పుడు 6వ లింగం, వరుణలింగం దగ్గరికి వచ్చాము. 6వ లింగం తర్వాత మనం వరాహి మాతను దర్శించుకోవాలి. ఇప్పుడు 1:24 అయిందండి. మేము ఇంకా గిరి ప్రదక్షిణలో నడుస్తున్నాము. అండ్ ఇంకా మేము 6 లింగాలను అయితే ఫినిష్ చేసాము. ఇంకా 2 లింగాలు ఉన్నాయి బ్యాలెన్స్, వాటిని కూడా మనం చూసుకుంటాం. మనం ఇప్పుడు 7వ లింగం దగ్గరికి వచ్చామండి, వాయులింగం. మనం 8వ లింగంకి వచ్చాం గైస్, చంద్రలింగం. కుబేరలింగం. ఇది మోక్ష మార్గానికి క్యూ గైస్. ఇంట్లోంచి బయటకు వస్తే మనకి మోక్షం వస్తుంది. అండ్ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే వచ్చేస్తారు బయటికి. అదిగోండి ఇది నేనే. అంటే నేను లావుగా ఉన్నానని కాదు గైస్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాకు మోక్షం కలిగిస్తామే. మనం ఇప్పుడు లాస్ట్ లింగం దగ్గరికి వచ్చామండి, ఈశాన్య లింగం దగ్గరికి. మనం గిరి ప్రదక్షిణలో దర్శించుకోవాల్సిన అన్ని లింగాలని మనం దర్శించుకున్నాము. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ స్టార్టింగ్ పాయింట్కి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మనం రీచ్ అయిపోయామండి, మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోదాం. ఇప్పుడు టైం 4:30 అయింది. మనం స్టార్ట్ అయింది 10:27 స్టార్ట్ అయ్యింది, కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు 4:28 అయింది. మొత్తం 7 అవర్స్ అయితే నడిచి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసాము. అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటారు కదా గైస్, చూద్దాం ఆ శివయ్య ఏం చేస్తారో మన లైఫ్లో. గైస్ మీరు కూడా ఈ తిరువణమలై అంటే అరుణాచలం టెంపుల్కి విజిట్ చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఓం నమః శివాయ.